నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఓ వ్యాపారి చేతిలో మోసపోయిన రైతులు ఆందోళనకు దిగారు. టీవీ తండ జాగిరియాల కుప్పనూరు గ్రామ రైతులకు వ్యాపారి గంప శ్రీనివాస్ కోటి 30 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే వారం రోజులుగా 3 గ్రామాల రైతులు గంప శ్రీనివాస్ ఇంటి ముందర ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అతని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు. దీంతో పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయకపోతే ధర్నా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వారు నా పేరు మోహన్, గ్రామం టీవీ తండ, మండల దర్పల్లి. మేము గత యాసంగి వడ్లను గంపా శ్రీనివాస్ అనే వ్యాపారికి అమ్మడం జరిగింది. అప్పుడు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు రావడంతో దానికి అమ్మడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం నుంచి డబ్బులు ఇస్తా ఇప్పుడు ఇస్తా అనేది సంవత్సరం అవుతుంది. ఏసీపీ సార్ ద్వారా ఇక్కడ రావడం ధర్నాకు జరిగింది. ఒకవేళ మనకి న్యాయం జరగకుంటే మళ్ళీ ఇంకా వారం రోజు కూడా ఇక్కడనే ధర్నాలు చేసి మా డబ్బులు మేము వసూలు చేసుకుని వెళ్తాం. పేరు వరప్రసాద్, మాది కుప్పకంటి. మేము అక్కడ యాసంగి పంట పోయిన సంవత్సరం యాసంగి పంట వడ్లు ఇతనికి గంప భద్రయ్యకు అమ్మడం జరిగింది. సుమారు 70,000 చిల్లర 71,000 చిల్లర రావాలి తన దగ్గర. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, ఇట్లా సతాయిస్తా ఉన్నాడు. మాకు 15 రోజుల నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపటి వరకు గడువు పెట్టాడు. ఎట్లాగో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వచ్చేంత వరకు జరిగేది లేదు ఇక్కడ నుంచి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర అధ్యయన బృందం రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎడపల్లి పిహెచ్సికి కాయకల్ప అవార్డు దక్కగా రెండవసారి పిహెచ్సి పనితీరు పరిశీలించేందుకు కేంద్ర బృందం 2 రోజులుగా ఎడపల్లి పిహెచ్సిలో మకాం వేసి రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓపీ విభాగంతో పాటు మందుల సరఫరా, వైద్య చికిత్సలు, కుటుంబ నియంత్రణ చికిత్సలు, క్షయవ్యాధిగ్రస్తుల పరిశీలన, హెచ్ఐవి రోగుల పరిశీలన, గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల పనితీరుపై సమగ్ర అధ్యయనం చేశారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన పూర్తయ్యాక నివేదికను కేంద్ర ప్రభుత్వ అధ్యయన బృందానికి అందజేస్తారు. ఒకవేళ అవార్డు దక్కితే 3 లక్షల రూపాయలు ప్రోత్సాహంగా లభిస్తాయంటూ అధికారులు తెలిపారు. దీంతో పాటు పిహెచ్సి స్థాయిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. We'll be here at the PHC for 2 days. We'll look into all the departments and how the service is being delivered to the patient. Everything as per the standards of NCOS, that's under NHSRC government. Yesterday, and come on behalf of NHSRC to look into the standards of NCOS of how they PHC Edapalli as regards to the standards, quality standards of. వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఓ మహిళ చేసిన ఆత్మహత్యత్నం పోలీసు కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది.